హాయ్ అండి. అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల ఈఎల్‌కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణలో ప్రమాదం జరిగితే అతనికి అనేక సందేశాలుంటాయి. ఎటువంటి సెలవు మంజూరు చేయొచ్చు? ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రత్యేక సెలవు ఉంటుందా? ఉండదా? అన్న అనుమానాలు కూడా ఉంటాయి. అయితే విధి నిర్వహణలో జరిగితేనే కొన్ని ప్రత్యేక సెలవులు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించనున్నాయి. దీంతో పాటు ప్రమాదాల సమయంలో విధించే నిబంధనల గురించి స్పష్టమైన ఉత్తర్వులు కూడా ఉన్నాయి. విధి నిర్వహణలో ప్రమాదం సంభవించినప్పుడు సెలవు మంజూరు చేయడానికి ఇదే ప్రాథమిక ఆధారం. జీఓఎంఎస్ నంబర్ 231 ఉత్తర్వు ద్వారా ప్రత్యేక ఆసక్తిగత సెలవు కాలంలో చెల్లించే పూర్తి జీతం కాలాన్ని 120 రోజులకు పెంచారు. అంతకుముందు ఇది తక్కువగా ఉండేది. జీఓఎంఎస్ నంబర్ 154 ద్వారా సెలవు నిబంధనలలో మరికొన్ని స్పష్టతలను ఇచ్చారు. దీని ప్రకారం ప్రమాదం జరిగిన 3 నెలల లోపు దరఖాస్తు చేసుకోవాలి. మెడికల్ బోర్డు సర్టిఫికేట్ ఆధారంగా గరిష్టంగా 24 నెలల సెలవులను వేర్వేరు విడతలుగా కూడా వాడుకోవచ్చు. పెన్షనరీ బెనిఫిట్స్ కోసం జీఓఎంఎస్ నంబర్ 313ని విడుదల చేశారు. ఒకవేళ ప్రమాదం కారణంగా ఉద్యోగి శాశ్వతంగా వికలాంగుడై ఉద్యోగానికి పనికిరాడని మెడికల్ బోర్డు తేలిస్తే వారికి ఇన్వాలిడేషన్ పెన్షన్ కల్పించే నిబంధనలు ఇందులో ఉన్నాయి. దరఖాస్తు చేసేటప్పుడు ఉండాల్సిన ముఖ్యమైన పత్రాలు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మీరు ఈ సెలవు పొందాలంటే ఈ కిందవి సిద్ధంగా ఉంచుకోవాలి. మొదటగా యాక్సిడెంట్ రిపోర్ట్, ప్రమాదం ఎలా జరిగిందో వివరిస్తూ మీ పై అధికారి ఇచ్చే నివేదిక. తర్వాత మెడికల్ సర్టిఫికేట్, సివిల్ సర్జన్ లేదా అంతకంటే పై స్థాయి అధికారి సంతకం చేసిన పత్రం. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ. ఒకవేళ రోడ్డు ప్రమాదం లేదా ఇతర క్రిమినల్ కారణాల వల్ల జరిగితే పోలీస్ రిపోర్టు అవసరం ఉంటుంది. ఇక సెలవు దరఖాస్తు ఎఫ్ఆర్ 83ని ఉటంకిస్తూ ఇచ్చే దరఖాస్తు. దరఖాస్తు ఎలా చేయాలంటే ప్రమాదం జరిగిన 3 నెలల లోపు దీనికి దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ ఆలస్యమైతే తగిన కారణాలు చూపాల్సి ఉంటుంది. ప్రభుత్వ మెడికల్ బోర్డు లేదా సివిల్ సర్జన్ స్థాయి అధికారి ఇచ్చే ధృవీకరణ పత్రం తప్పనిసరి. ఏ సందర్భంలో ఒకే ప్రమాదానికి గరిష్టంగా 24 నెలల వరకు ఈ సెలవు తీసుకోవచ్చు. మొదటి 120 రోజులు పూర్తి జీతం చెల్లిస్తారు. మిగిలిన కాలం సగం జీతం చెల్లిస్తారు. ఈ సెలవు కాలాన్ని పెన్షన్ మరియు ఇతర సర్వీస్ ప్రయోజనాల కోసం డ్యూటీగానే పరిగణిస్తారు. దీనివల్ల ఇంక్రిమెంట్లు ఆగవు. సెలవులను కూడా వినియోగించుకోవచ్చు. మెడికల్ సర్టిఫికేట్ సమర్పించి సగం జీతం సెలవును పూర్తి జీతం సెలవుగా మార్చుకోవచ్చు. నిల్వ ఉన్న అర్జిత సెలవులను వాడుకోవచ్చు. ఏ సెలవులు లేనప్పుడు వేతనం లేని సెలవుగా దీనిని పరిగణిస్తారు. సాధారణంగా గేటెడ్ మరియు నాన్ గేటెడ్ ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుంది. సెలవుతో పాటు చికిత్సకు అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వం రీయింబర్స్మెంట్ రూపంలో తిరిగి చెల్లిస్తుంది.